సో ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు. ఈ వ్రతం కనుక మనము ఈ ఏకాదశి తొలి ఏకాదశి వ్రతం కనుక చేయగలిగితే దేహశుద్ధి, కార్యశుద్ధి, ఇంకా ఈ 24 ఏకాదశిలో పరమ పవిత్రమైనది ఈ తొలి ఏకాదశి. కాబట్టి మనము ఈ వ్రతాన్ని గనక చేయగలిగితే మన దేహము శుద్ధి అవుతుంది, మనకు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. సో తొలి ఏకాదశికి అంత ప్రాధాన్యం ఉంది. సో తొలి ఏకాదశి వ్రతం కూడా చాలా అంటే చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఈరోజే తొలి ఏకాదశి రోజే యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు, అలాగే తొలి ఏకాదశి కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసం 4వ నెల, ఆషాఢ మాసం మన తెలుగు నెలలో 4వ నెల ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ ఏకాదశి అనేది శుక్లపక్షంలో వస్తుంది, అంటే పౌర్ణమికి 4 రోజుల ముందు వస్తుంది ఈ ఏకాదశి. సో దీన్ని తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు, ఇంకా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనము ఈ తొలి ఏకాదశి వ్రతం కనుక చేయగలిగినట్టయితే మనం అనుకున్న పనులు కానీ, ఇంకా మన అంటే శరీరంలో ఉన్న ఏమైనా చెడు ఆరోగ్య సంబంధించినవి కానీ కూడా ఖచ్చితంగా నయమవుతాయంట. సో ఈ ఏకాదశికి అంత ప్రాధాన్యం ఉంది. సో మీరు కూడా ఏకాదశిలో ఉంటాయి కదా, మీరు ఇవన్నీ చేయకపోయినా మనకు ఖచ్చితంగా నెలలో ఒక రోజు ఒక ఏకాదశి పౌర్ణమి ముందు వస్తుంది, ఇంకో ఏకాదశి అమావాస్య ముందు వస్తుంది. కాబట్టి ఏ ఏకాదశికైనా ఒక్కరోజు వ్రతాన్ని చేసుకున్నారనుకో అలాంటి ఫలితమే వస్తుంది. ఇంకా మెయిన్గా తొలి ఏకాదశి రోజు చేశారనుకోండి, ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు చేశారనుకోండి ఈ వ్రత దీక్ష, ఖచ్చితంగా మీకైతే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి, ఇంకా దేహశుద్ధి, కార్యశుద్ధి, మనశుద్ధి అన్నీ జరుగుతాయి. సో మరి ఇంకా తొలి ఏకాదశి తర్వాత ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే ఇంకా మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుంచి బయటకి వస్తాడు. సో ఈరోజు శ్రీ మహావిష్ణువు ఉత్తరం ద్వారా దర్శనమిస్తాడు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరికీ శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తాడు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సో మనకు ఉన్నాయి కదా ఆలయాలు, తిరుపతి కానీ, ఇంకా శ్రీరంగం కానీ, శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఏవైతే ఉన్నాయో, భద్రాచలం కానీ, ప్రతి ఒక్క ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు. ఈ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే పుష్యమాసంలో వస్తుంది. ఈ పుష్యమాసం తెలుగు నెలల్లో 10వ నెల ఈ పుష్యమాసం. సో ఈ పుష్యమాసంలో శుక్లపక్ష తిథిలో వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము ఈ ఏకాదశి వ్రతం చేస్తే పుత్రప్రాప్తి జరుగుతుంది. అంటే ఎవరైనా అంటే పిల్లల కోసం, ముఖ్యంగా బాబు కోసం కనుక పూజ చేసుకోవాలనుకుంటే, మీకు కుమారుడు పుట్టాలనుకుంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి వ్రతం చేశారనుకోండి పుత్రప్రాప్తి కలుగుతుందంట. సో పురాణాలలో చెప్పి ఉన్నారు. సో ఈ ముక్కోటి ఏకాదశి రోజు కనుక మీరు ఏకాదశి వ్రతం కానీ నిష్టగా చేశారనుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో ముఖ్యంగా మీరు పిల్లల కోసం అయితే ఈ వ్రతం తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు పిల్లలు కూడా జన్మిస్తారు. సో ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉంది. ఇంకా ఇది ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు ఉత్తరాయణంలో ముక్కోటి ఏకాదశి రోజు యోగ నిద్రలోంచి లేస్తాడు. సో అప్పుడు మనకు ఉత్తర ద్వారా దర్శనం ఇస్తాడు. సో ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఇంకా ముక్కోటి దేవతలకు దర్శనం ఇస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి కూడా అని పిలుస్తారు. సో ఈ తొలి ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉంది. సో ఈ మనము సంవత్సరం మొత్తంలో చేయలేని వాళ్ళం తొలి ఏకాదశి రోజు కానీ ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఈ వ్రతాన్ని చేస్తామనుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇప్పుడు పూజలు వ్రతాల్లో ఒక చిన్న విరామం అయితే తీసుకుందాం. సో చూస్తూనే ఉండండి, మళ్ళీ నేను 2 నిమిషాల్లో మీ ముందుకు వస్తాను.